హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి అలర్ట్ సెప్టెంబర్ 14 వరకే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డుకి సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాల్లో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా కూడా మారింది. అటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. అయితే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఐ మీకు సెప్టెంబర్ 14 వరకు ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు పూర్తయిన వారి ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా కోరుతుంది. అంతకుముందు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి జూన్ 14 చివరి తేదీగా ఉంచగా దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఇక మీరు ఈ తేదీ వరకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలా చేయటానికి మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రంలో ప్రతి అప్డేట్కు ₹50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 14 లోపు ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి యుఐడిఐ వెబ్సైటు myAadhar.uidi.government.in సందర్శించి అప్డేట్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి. ఇక దీని తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో మీరు గుర్తింపు కార్డు, చిరునామా రుజువు ఐడిని స్కాన్ చేసి దానిని అప్లోడ్ చేసి సమర్పించాలి. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఆధార్ కార్డు అప్డేట్ స్థితిని తనిఖీ చేయవచ్చు. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తుంది. ఏదైతే సెప్టెంబర్ 14 లోపు మీరు ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఉచితంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైతే సెప్టెంబర్ 14 తర్వాత అయితే మీరు కొంత రుసుము అంటే కొంత డబ్బులు చెల్లించి ఆధార్ కార్డులు అయితే అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.